హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు ఏం కూర చేయాలనేది, నేను ఏ విధంగా చేస్తాను అనేది మీరే చూసేయండి. ఒక 2 గుప్పెళ్ళ పల్లీలు అనేది తీసుకుంటున్నాను. ఈ పల్లీలు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ కర్రీ అనేది గ్రేవీగా ఉంటుంది. మనం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఏ విధంగా తిన్నా అనేది బాగుంటుంది. ఇది కొద్దిగా పులుసు టైప్లో ఉంటుంది. అలాగే ఒక గుప్పెడు అనేది నువ్వులు అనేది వేసుకుంటున్నాను. ఈ పల్లీలు వేగిన తర్వాత నువ్వులు అనేది వేసుకోండి. ఈ బాండీ వేడిగా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా మంట అనేది ఏం అవసరం లేదు. అలాగే కొంచెం కొబ్బరి అనేది తీసుకోండి. కొబ్బరి కొంచెం తక్కువగానే తీసుకోండి. అలాగే స్టవ్ ఆపేసిన తర్వాత ఇలా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక అరగుప్పెడు అనేది శనగపప్పు అనేది తీసుకోండి. దొండకాయలు చూడండి, ఇలా మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా అనేది కట్ చేసుకోండి. మనం ఎప్పుడు కర్రీ తినాలన్నా ఫ్రై తినాలన్నా ఎప్పుడు అదే విధంగా కాకుండా ఇలా అనేది ట్రై చేయండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదిగో చూడండి, కొంచెం కాగిన నూనెలోకి ఇదంతా వేసేసుకోండి. నేను పునుగులు చేసిన నూనె ఉంది కదా, అదే నూనెలోకి ఇది అనేది వేసేసుకుంటున్నాను. ఇలా ఎప్పుడన్నా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా అనేది కామెంట్ అనేది చేయండి. ఇలా చేస్తే అనేది మనము చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మనం దొండకాయ ఫ్రై కానీ కర్రీ కానీ లేదంటే చట్నీ కానీ చేసుకోకుండా అప్పుడప్పుడు ఇది అనేది ట్రై చేస్తూ ఉంటారు. అలాగే చాలా బాగుంటుంది. ఇది అనేది వేగేలోపు మనం పక్కన పోపు అనేది వేసుకోండి. అదే నూనెలో నుంచి ఒక 2 గరిటెలు అనేది ఆయిల్ అనేది దీంట్లోకి అనేది వేసుకోండి. ఈ విధంగా పోపు పెట్టుకున్న తర్వాత కొంచెం పోపు వేగిన తర్వాత ఒక గుప్పెడు ఉల్లిపాయలు అనేది వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు కాస్త వేగాలి, బాగా కొంచెం కలర్ వచ్చేంతవరకు. ఎందుకంటే మనము గ్రేవీ లాగా చేస్తున్నాము, కొంచెం పులుసులాగా చేస్తున్నాం కదా, ఈ ఉల్లిపాయ కూడా బాగా మెల్ట్ అయిపోవాలి. అలాగే ఇది ఉల్లిపాయ వేగడానికి కొంచెం ఉప్పు అనేది వేసుకోండి. ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా వేగుతుంది. కొంచెం పసుపు అనేది వేసుకోండి. ఇది కాస్త ఇలాగా వేగుతూ ఉండాలి. వేగే అంతలోపు ఇదిగో చూద్దాము, మన దొండకాయలు అనేది ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి అనేది పక్కకు తీసి పక్కకు పెట్టేసుకోండి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. మనకి దాదాపు ఒక 80% అనేది వేగితే సరిపోతుంది. మన పులుసు కూడా పీల్చేసుకుంటుంది. అలాగే నేను ఇవన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకున్నా కదా, అవన్నీ మిక్సీలోకి వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర అనేది, ఒక స్పూన్ జీలకర్ర మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 2 టమాటాలు అనేవి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 చెంచాల కారము, మనం కారం ఏ విధంగా తింటామో అదే విధంగా కారం అనేది వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం అనేది ఇదంతా కొంచెం వాటర్ పోసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది. మనము వేగిన దాంట్లోకి ఈ మసాలా గ్రేవీ అనేది వేసేసుకోండి. ఇంకా కూర అనేది ఒక 2 నిమిషాల్లో అనేది సరిపోతుంది. ఆల్రెడీ ఇవన్నీ వేగి ఉన్నాయి కాబట్టి తొందరగా అనేది అయిపోతుంది. మనం దొండకాయ అలానే తినకుండా ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది అప్పటికప్పుడు చేసుకునే తినేదాన్ని బదులు మనము ఒక్క నైట్ అనేది ఆగిన తర్వాత తింటే మాత్రము మనం చేపల కూర ఎలా తింటామో అలా తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా మరుగుతున్న దాంట్లోకి కొంచెం చింతపండు, మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది రసం అనేది తీసి ఈ విధంగా అనేది వేసుకోండి. ఇది ఉడుకుతూ ఉండేలోపు ఇదిగో చూడండి, దొండకాయలు అనేది ఈ విధంగా వేసేసుకొని కొంచెం కలుపు అనేది పక్కకు పెట్టుకోవాలి. ఇంకా అంతేనండి, మన కర్రీ అనేది రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ విధంగా పక్కన అంచులు పొడితే అనేది కర్రీ అనేది ఈ విధంగా ఉడుకుతుంది కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మనం కొంచెం జీలకర్ర మెంతుల పొడి అనేది వేసుకోండి. అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూడండి, కొంచెం కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర వేసుకోండి. నేనైతే కొత్తిమీర ఉంది, నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు అనేది వేసుకోవట్లేదు. ఇంకేముంది, కర్రీ అనేది రెడీ అయిపోతుంది, ఎంతో గ్రేవీగా. అలాగే ఇది నైట్ చేసుకొని మార్నింగ్ తింటే అనేది చాలా సూపర్గా ఉంటుంది. గుత్తి వంకాయ అన్నట్లు గుత్తి దొండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దొండకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా కానీ ట్రై చేయండి. దొండకాయలు తినాలి అని అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుందండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. ఇదిగో చూడండి, కలర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.